ఆది దంపతుల పాదపద్మాలకు మనం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ జ్యోతిర్లింగాల ఆవిష్కరణాది ఘట్టాల్లో ఇవాళ త్ర్యంబకం గౌతమి తటి. త్రి అంటే మూడు, అంబకము అంటే కన్ను, త్రి అంబకం త్ర్యంబకం. మూడు కళ్ళు కలిగినటువంటి వాడు ఈశ్వరుడు, అందుకని ఆయనకి త్ర్యంబకుడు అని పేరు. ఉచ్చారణ చేతకాక త్రయంబకం అని చదువుతారు. త్రయంబకం కాదు, అది కర్మ. అసలు అది కుదరను కూడా కుదరదు. ఒకవేళ త్రయీ అంబకం అయితే త్రయ్యంబకం అవ్వాలి. ఏ రకంగా చూసినా అంచేత త్ర్యంబకం గౌతమీతటే. గోదావరి తీరములో త్ర్యంబకం అనే ప్రాంతంలో వెలసిన స్వామి ఆయనే త్ర్యంబకేశ్వరుడు. అది ఇప్పుడు నాసిక అంటున్నాం మనం. పూర్వం అక్కడే పంచవటీ తీరంలో ముక్కు చెవులు కోసేశాడు లక్ష్మణుడు శూర్పణఖకి. అందుకని అది నాసికా క్షేత్రం. నిజానికి నాసిక అంటే అది, అసలు పంచవటి అంటే అదే. ఇప్పుడు మనం భద్రాచలం దగ్గర కూడా పంచవటి అంటున్నాం, కానీ స్వామివారు అక్కడ కూడా ఉన్న పాట నిజమే, కానీ నిజానికి అసలు పంచవటి అంటే మహారాష్ట్రలో ఉన్నది. పూర్వం గౌతమ మహర్షి ఆశ్రమం, అక్కడ నుంచి ఆ మహానుభావుడు ఏకధాటిగా మన భారతదేశం అంతా తిరిగినవాడు. ఒకప్పుడు ఆయన బ్రహ్మపర్వతానికి వెళ్ళాడు. బ్రహ్మపర్వతం అంటే వాడు కొవ్వూరు అంటున్నాం చూసారా, పశ్చిమ గోదావరిలో. ఇక అదే ఆఖరి ఊరు కొవ్వూరు. అది కొవ్వూరు కాదు, గోవు ఊరు, గోవూరు అయిపోయి అది క్రమంగా మన నోట్లో పడి మనుషులు కొవ్వు అంటే కొంచెం ఇష్టం కాబట్టి ఆ గోవుని కాస్త కొవ్వుగా మార్చేసాం, కొవ్వూరుగా. సరే, ఏమైతేనేలండి, అక్కడ ఉన్న పర్వతం ఉందే, ఆ పక్కనే మధ్యలో మహానుభావుడు పట్టిస వీరభద్రేశ్వరుడు ఉన్నాడు. ఆ ప్రాంతమంతా పూర్వం బ్రహ్మపర్వతం అని పిలువబడేది. అప్పుడు ఈ గోదావరి నది లేని రోజుల్లో అంతా పర్వతమే. గోదావరి దెబ్బకి పర్వతం మధ్యలో కొంచెం మిగిలి మిగతాదంతా తుక్కైపోయింది. సరే, వీరభద్రుడు దక్షయజ్ఞ వినాశనానికి పట్టిసము అని ఒక ఆయుధం విసిరాడు. ఆ పట్టిసం అనే ఆయుధం మంచి ఒక కోడులో ఉంటుంది, ఇనప ముళ్ళు ఉంటాయి, చుట్టూత గుండ్రంగా ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఇనప ముళ్ళు కలిగిన గద లాంటిది. కాకపోతే అటు ఇటు రెండు అంచులు గండ్రగొడ్డలు కొన్నట్టు ఉంటాయి. ఆ ఆయుధం అక్కడ పడ్డం వల్ల ఆ స్థలానికి పట్టిస క్షేత్రం అని పేరు వచ్చింది, పట్టిసం అనే ఆయుధం పడ్డం వల్ల. అందుకని అక్కడున్న స్వామివారు పట్టిస వీరభద్రేశ్వరుడు. ఆ పట్టిసం కూడా పట్టి సీమ కింద మార్చేశారనమాట. చెప్పాక మన నోట్లో పెడితే ఏ శబ్దం ఎలా మారిపోతుందో తెలియదు కొంతకాలానికి. నా పేరే వాడు ప్రభాకర్ అంటాడు, వాడు దివాకర్ అంటాడు, వాడు మొహం అంటాడు, ఇంకోటి అంటాడు, పద్మాకర్ గారు అంటాడు, పద్మాకరం గారు అంటాడు. వాడికి తోచిన పేర్లు. నిన్నగాక మొన్న పాపం మైలవరపు లక్ష్మీనరసింహం గారిని ఇంకో రకంగా మార్చేశాడు ఈయన కూడా. అంచేత మానవులకి ఏంటంటే పేర్లు నోట్లో పెడితే మారిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే జ్ఞాపక శక్తిలో మనం అంత గొప్పవాళ్ళం కనుక. తర్వాత భాషా సంబంధమైన కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల. పోనీ ఏమైతే నేను స్థలం తెలిస్తే చాలు, భాషకేముంది, కానీ పరమాత్మ అందులో వ్యక్తమైతే చాలు. మొత్తం మీద ఆ ప్రాంతం అంతా కూడా, ఈ కొవ్వూరు ప్రాంతం అంతా బ్రహ్మపర్వతంగా పిలువబడేది పురాణ కాలంలో. అక్కడ అహల్యా సమేతంగా గౌతమ మహర్షి కొంతకాలం కాపురం ఉండి భక్తి శ్రద్ధలతో గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేసేవాడు. సూర్యభగవానుడికి మారు రూపమే గాయత్రి, అందుకే సవితా దేవత. గాయత్రీ మంత్రంలో ప్రారంభంలోనే ఈ మంత్రానికి అధిష్టాన దేవత సవిత, అంటే సూర్యుడు. సూర్యుడిని ఎదురుగుండా పెట్టుకుని ఉదయిస్తున్న కాలంలో, ఓ సూర్యభగవానుడా, నీ వంకతోటి త్రిమూర్తులకి, అమ్మవారికి, అశేష శక్తులకి అర్ఘ్యమిస్తున్నాను అని సూర్యుడిని ప్రత్యక్ష దేవతగా భావించి ఉపాసన చేసే ఒక ప్రక్రియ సంధ్యావందనం గాయత్రి మంత్రం అంటే. అందుకే కాశీఖండంలో సావిత్రి సూర్యుండు, సావిత్రి చంద్రుండు, గ్రహదేవతలను సావిత్రియగును అని చెప్పారు. సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాలు కాంతితో వెలిగేవన్నీ సావిత్రి స్వరూపములే. కాబట్టి గాయత్రి అంటూ ప్రత్యేకంగా నువ్వు ఎవరినైనా దర్శనం చేసుకోవాలంటే ముందు వీళ్ళందరినీ పూజించాలి అని చెప్పారు. దేవీ భాగవతం కూడా అదే చెబుతోంది మనకి. గాయత్రీ దేవత నీకు డైరెక్ట్గా కనపడదు, కనపడాలంటే ఎదురుగుండా ఉన్న సూర్యుడి రూపంలో, అగ్ని రూపంలో ఆరాధించు. అందుకే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవత
అని అందులో అక్కడ అగ్నిని చెప్పారు. అగ్నికి సూర్యుడికి ఒకటే రూపం. అందుకని ఇందాక సూర్యుడు అన్నారు, ఇప్పుడు అగ్ని అన్నారు. ఏమిటంటే సూర్యుడు అగ్ని ఒకటే స్వరూపం, రెండు రూపాలతో కనపడుతున్నది. అందుకే సూర్యుడు మండే అగ్ని స్వరూపమే, అగ్ని సూర్యుడి కిరణములే. కాబట్టి ఇద్దరికీ అవినాభావ సంబంధాన్ని వేదం చెబుతున్నది. ముఖ్యంగా ఎదుర్వేదంలో సూర్యుడన్నా అగ్ని అన్నా ఒకటే. ఈ ఇద్దరు విష్ణు స్వరూపాలు. వీళ్ళ నుంచి లోకానికి శక్తి అందించడానికి గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే 3 కళలు వచ్చాయి. అది ఉదయం పూట గాయత్రిగా, మధ్యాహ్నం సరస్వతిగా, సాయంత్రం సావిత్రిగా పిలువబడుతోంది అని చెప్పారు. ఇది దేవీ భాగవతం చెబుతున్నది. ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో గాయత్రి మంత్రాన్ని ఎవడైనా జపం చేస్తే ముందు వాడికి తిండి బాగా దొరుకుతుంది. ఉపనయనం అయినప్పుడైనా ఒక్కసారైనా గురువు గారు చెప్పిన గాయత్రి మంత్రాన్ని చెవిలో చెప్పగానే బ్రహ్మోపదేశ సమయంలో జపం చేస్తున్నాడు. కాబట్టి ఉపనయనం చేసుకున్నవాడు ఎవడు ఆకలితో చావడు. చూడండి, మీరు ఎక్కడన్నా ఆకలి చావుల్లో యజ్ఞోపవేతం మెడలో పడిన వాడు ఎవడన్నా చచ్చినవాడు ఒక్కడు చూపించండి మీరు. ఎందుకు చావడంటే ఇంకో రకంగా చస్తాడు తప్ప ఆకలికి ఎందుకు చావడంటే ఒక్కసారైనా గాయత్రి జపం చేశాడు కాబట్టి. ఇక నిత్యం గాయత్రి మంత్ర జపం చేస్తే వాడికి చావు ఎందుకుంటుంది? ఆకలితో చేసిన పాపాలతో మరో చావు చావాలి తప్ప వేళకి మాత్రం తిండి లభిస్తుంది. ముఖ్యంగా బాగా గ్యాస్ ట్రబుల్తో బాధపడేవాడు వేళకి తిండి కావాలనుకుంటే సంధ్యావందనం చేసి కాసేపు గాయత్రి జపం చేయమనండి. వాడు ఏ ఊళ్ళో ఉన్న ఏ యాత్రలో ఉన్న వాడిని కూర్చోబెట్టుకునే పక్కన గురువు గారు కూడా అన్నం ముద్ద పెడతారు. దానికి అదృష్టం అన్నమాట. అది గాయత్రి జపం లక్షణమే ముందు ఆహారాన్ని ఇవ్వడం. గాయత్రి అనే మంత్రం చాలా గొప్పది. దానికి అసలు అర్థం అవుతుంది. దేవీ భాగవత మహిమలో ప్రారంభంలో ఒక శ్లోక రూపంలో గాతారంత్రాయతే యస్మాత్ గాయత్రి ఏనముచ్యతే అని చెప్పారు. తనని గురించి ఎవడు గానం చేస్తున్నాడో అటువంటి వాణ్ణి రక్షిస్తుంది కనుక గాయత్రి. చూడండి, ఇంటికి వెళ్ళాక ఈసారి దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో మహిమకి ప్రారంభంలో చెప్పారు. తల్లిని నిరంతరం భక్తి శ్రద్ధలతో స్వరప్రకారం, గానం అంటే ఏమిటి? స్వరప్రకారం స్వరం భంగం కాకుండా జపం చెయ్యి, చేస్తే నిన్ను రక్షిస్తుంది అని. అటువంటి గాయత్రీ మంత్రాన్ని గౌతమ మహర్షి నిరంతరం చేసేవాడు. ఆ సమయంలో తూర్పు దిక్కు నుంచి దక్షిణం దిక్కుకేసి ధూమకేతు తోచింది. శని మీనరాశిలోకి చేరాడు. హఠాత్తుగా కరువు మొదలయ్యింది. ఒకరోజు 2 రోజులు కాదు, దారుణమైన కరువు. శతవర్షమనాదృత్య అన్నారు. ఒకరోజు 2 రోజులు అయితే అనుకోవచ్చట. సంస్కృతంలో వర్షాణాంచ శతం రౌద్రీ లోకా దుఃఖ ముపాగతా. ఎక్కడ ఒక 100 సంవత్సరాల పాటు శత అని చెప్పారు కాబట్టి చెబుతున్నాం. 100 ఏళ్ల పాటు వర్షం కురవలేదట. 100 ఏళ్ళు వర్షం కురవకపోతే నేల ఏమైపోతుంది? ఎండిపోయి నెర్రలు వచ్చి బీజములు నశించిపోయి, చెట్లు కూలిపోయి, పశువులు చచ్చిపోయి, మనుషులు విపరీతమైన కరువుతో అల్లాడిపోయారు. దక్షిణ ప్రాంతం అంతా కూడా ఆ రోజుల్లో కరువుతో అల్లాడిపోయింది. హాహాకారాలు సముద్భవిల్లాయి. ఎవడైనా ఆకలితో మాడిపోయి చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వాడిని తినేయడం మొదలెట్టారు పక్కవాళ్ళు. అంటే అంత ఆకలేసింది. అందుకే తెలుగులో ధూర్జటి కవీంద్రుడు కాళహస్తీశ్వర మహాత్మ్యంలో మానిసి తిని ఎడి కరువు అన్నాడు. అంటే మనిషి పిక్కు తినే కరువు వచ్చిందిట. అప్పుడు 2 ఇడ్లీ తింటావా అంటే 2 ఇడ్లీ కాదు గురుగారు, మొత్తం 25 నేను తింటానండి అనేవారు శిష్యులు. అలాంటి కరువు మనకు లేదు కాబట్టి ఇప్పుడు బతికిపోతున్నాం. కానీ ఇప్పుడు మన నాటకాలు ఆడితే సరిపోతుంది. కానీ ఆ రోజుల్లో అవేమీ లేవు. ఎవడైనా పొరపాటున ఇంత అన్నం తిన్నాడా అంటే ఆ అన్నం తిన్నవాడిని తిరిగిగానే పక్కవాళ్ళు వచ్చేసి వాడి పొట్ట కోసేసి ఆ కడుపులో ఉన్న అన్నం ఇంకా డైజెషన్ అవుతుంటే తినేసేట. అసలు ఎంత జుగుప్సో చూడండి ఒకసారి. ఏ సుబ్రహ్మణ్యం గారు లాంటి వారు ఏదో పొద్దున్నే 2 కేజీలు బియ్యం వండుకు తినేసాడు అనుకోండి, వెంటనే పక్కవాడు వెళ్ళి ఆ పొట్ట కోసేసి అందులో ఉన్న అన్నం బయటికి తీసి ఇంకా వాడి కడుపులో కొద్దిగా తిన్న వెంటనే జీర్ణం అవ్వడం లేదు. అటువంటి ఆ అన్నం జుగుప్సాకర అన్నం తినడం మొదలెట్టారట. ఏం చేస్తారు ఆఖరికి వాడి చచ్చిపోతుంటే? అది దుర్భర స్థితి. ఆ కాలంలో బ్రాహ్మణోత్తములు కొంతమంది తిండి లేక అల్లాడిపోయి ఈ దక్షిణాదంతా తిరిగారు. ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. మలమల ఆడిపోయారు వాళ్ళంతా. ఇంతలో ఎవరు అన్నారట, ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీరందరూ బ్రహ్మపర్వతం దగ్గరికి వెళ్ళండి. అక్కడ గౌతముడని వస్తున్నాడు, రోజు ఆయన గాయత్రి మంత్రానుష్ఠానం చేస్తాడు. ఆయన దగ్గరికి వెడితే మీకు వేళకి ఇంత ముద్ద దొరుకుతుంది, ఇంకెక్కడికి వెళ్ళినా మీకు ముద్ద దొరకదు అన్నారు. వెంటనే వీళ్ళంతా తమ భార్యలతో పిల్లలతో మకం అక్కడికి మార్చేశారు. ఎక్కడ అన్నం దొరికితే అక్కడికి పెడతారుగా మరి. దాంతో జగత్తంతా కూడా అక్కడికి బయలుదేరింది. 10,000 మంది, ఒకరు కాదు
అయుతము అంటే 10,000 10,000 మంది ఋషులు, కొంతమంది విప్రులు తమ భార్యలతో కలిసి ఆహారం కోసం గౌతముడి దగ్గరికి వెళ్ళారు. ఈ గౌతముడు రోజు పొద్దుటే లేచి సంధ్యావందనం చేసి ఆ గాయత్రీ మంత్ర ప్రభావంతో అన్నం సంపాదించి తాను తిని చుట్టుపక్కల వాళ్ళకి పెట్టేవాడు. వీళ్ళంతా ఆయన దగ్గర చేరారు. బాబు గౌతమ, నీకు నమస్కారం. కరువు వచ్చి పడిపోయింది. ఈ కరువులో మంచినీళ్ళు లేవు, సంధ్యావందనం చేయడానికి అర్ఘ్యప్రదానానికి కూడా నీళ్లు లేవు, నీరు అన్నము మాకు ప్రసాదించు అని ప్రార్థించారు. వెంటనే గౌతముడు, అన్నం అంటే పెడతాను కానీ సంధ్యావందనానికి స్నానానికి నీళ్లు కావాలంటే తేవడం నా వల్ల కాదు, మీకోసం నేను ఈ వరుణుణ్ణి ప్రార్థిస్తాను అన్నాడు. అలాగే నీ ఇష్టం, నువ్వేం చేస్తావో తెలియదు, మమ్మల్ని రక్షించమన్నారు వాళ్ళు. వెంటనే ఆయన వరుణుణ్ణి భక్తితో పూజించాడు. ఏం కావాలి అన్నాడు వరుణుడు. యది ప్రసన్నో దేవేశ యది దేయో వరో మమ యదహం ప్రార్థయాం యద్య కర్తవ్యం హి త్వయా తథా యతస్త్వం జలరాశీశః తస్మాద్దేయం జలం మమ అక్షయం సర్వదేవేశ దివ్యం నిత్య ఫలప్రదం. ప్రభు వరుణదేవ, నీకు తెలియందేముంది, ఈ జగత్తంతా ప్రస్తుతం క్షామంతో అల్లాడిపోతుంది, ఎక్కడా క్షేమం లేదు, క్షామం తప్ప. ఋషులు విప్రులు భార్యలతో పిల్లలతో 10,000 కుటుంబాలు నా దగ్గరకు వచ్చాయి. వీళ్ళందరూ అన్నంతో పాటు శుభ్రంగా స్నానం చేయడానికి సంధ్యావందనానికి నీళ్లు కావాలంటున్నారు. అందులో కొంచెం 4 సార్లు స్నానాలు చేస్తారు వీళ్ళు. ఒకసారి స్నానమా, నిమిషానికి ఒకసారి గంటకోసారి దొరికితే స్నానం చేయాలనే చేదస్తం కలిగిన వాళ్ళు. వీళ్ళకి నీరు కావాలి. ఈ ప్రాంతంలో ఎక్కడ నీటి బొట్టు లేదు, అందుకని నిన్ను ప్రార్థించాను. ఏం చేస్తావో సమృద్ధిగా నాకు నీరు ఇయ్యి, ఎందుకంటే నువ్వు జలానికి అధిదేవతవి, జలరాశివి నువ్వు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఈ రోజు నుంచి నువ్వు ఎప్పుడు తలుచుకున్నా నేను నీకు ప్రత్యక్షం అవుతాను. నువ్వు చేయవలసిన పని ఓం వరుణాయ నమః అని నా మంత్రం చదివి, దానికి ఇంకో మూలం కూడా ఉంది. ఓం యమం మే వరుణశ్రుధీ హవమధ్య చమృడయత్వామవస్యురాచకే తత్తాయామి బ్రహ్మణా వందమానస్తదాశా ఆస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేశ బోధ్యురుసుగం సమాన ఆయు ప్రమోషీ. నువ్వు ఈ మంత్రం చదివి చేత్తో ఓ చిన్న గుంట తవ్వు. ఆ గుంటతో ఆ ప్రాంతం అంతా పెద్ద మడుగు అయిపోతుంది. ఆ మడుగులో నువ్వు ఉన్నంతకాలం నీరుంటుంది, నువ్వు తప్పుకుంటే ఆ నీరు మాయమైపోతుంది. ఆ నీటిలో రోజుకి 1,00,000 మంది స్నానం చెయ్యొచ్చు, వాడుకోవచ్చు. అయినా అందులో మురికి రాదు, దుర్వాసన రాదు. ఎంత నీరు తోడుకున్నా మళ్ళీ అంత నీరు వస్తుంది. ఒకేసారి 1,00,000 మంది స్నానం చేయడానికి కావలసినంత చెరువుగా మారుతుంది అన్నాడు. అమ్మ, ఎంత వరం ఇచ్చావు స్వామి అని వెంటనే వరుణుడికి నమస్కరించి ఆయన చెప్పినట్టే చేత్తోటి ఈ మంత్రం చదివి ఒక గుంట ఇంత మట్టి తీశాడంతే. అక్కడ ఒక ఇసుకలాగా ఉన్న ప్రాంతంలో ఇంత మట్టి, ఆ ఇసుక పక్కకి లాగాడు. వెంటనే ఆ గుంటలో నుంచి బిల్ల 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 గల్ల గల్ల జల్ల జల్ల ఒక ప్రవాహం పైకి తన్నిదో ఫౌంటైన్ చిమ్మినట్టు చిమ్మేసింది. చూస్తూ ఉండగా అదో పెద్ద అగాధమైన మడుగుగా మారిపోయింది. ఇప్పుడు మనం గోష్పాద క్షేత్రం ఉంది కదా, ఆ ప్రాంతమంతా గోదావరి లేని రోజుల్లో ఈ పెద్ద జలరాశి అయిపోయిందనమాట. మామూలు చెరువు కాదు, పెద్ద చెరువు. ఆ చెరువులోకి ఒకేసారి 1,00,000 మంది దిగచ్చు, స్నానం చెయ్యొచ్చు, సంధ్యావందనం చేసుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు. కానీ ఎన్ని బట్టలు ఉతికినా అందులో కుళ్ళు కుతంత్రం కుట్ర చేరదు. ఎన్ని నీళ్లు తాగినా మళ్ళీ అన్ని నీళ్లు సిద్ధంగా ఉంటాయి. సహజంగా మన జనం 4 చేరారంటే నీళ్లు ఏమైపోతాయండి, చెరువులో దిగారంటే ఈ మురికంతా అందులో వదిలించేస్తారు. చూస్తున్నాగా శౌచాలయాలు అశౌచాలయాలు అయిపోతాయి 10 రోజులు మనం ఉన్నామంటే. అటువంటిది మడుగులో ఇంతమంది రోజు స్నానం చేస్తే ఎలా ఉండాలి? కానీ వరుణుడు గౌతముడికి ఇచ్చిన వరం వల్ల అది నిత్యశుద్ధిగా, నిత్య శుచిగా, నిత్య సమృద్ధిగా ఉండేది. ఇక ఋషులు బ్రహ్మానందం పడిపోయారు. అక్షయ జలంలో శుభ్రంగా స్నానం చేసి సంధ్యావందనం చేసి బట్టలు తొక్కుని ఆరేసుకుని సుఖంగా తర్పణాలు చేసేవారు. ఇక భోజనం కావాలిగా. ఈయన ఇప్పుడు ఏం చేసేవాడు, రోజు పొద్దుటే తన ఆశ్రమం పక్కనే ఒక 48 గజముల స్థలం, చాలా గొప్ప స్థలం, దివ్య స్థలం. అందులో
గాయత్రీ మంత్రం చదువుతూ గుప్పెడు ఒడ్లు చల్లేవాడు. ఆ గుప్పెడు ఒడ్లు ఈయన సంధ్యావందనం చేసుకుని జపం చేసుకునేసరికల్లా మొక్కలైపోయేవి, వరి పొలం అయిపోయేది. ఒక్కొక్క మొక్క నుంచి వరి కంకులు ఎంత ఉంటాయో నిజం చెప్పాలంటే పొలాలు పండించేవాడికి తెలుస్తుంది. వరి నాటు వేసామంటే మహా అయితే ఒక ఎకరానికి వాళ్ళు ఒక 30 బస్తాలు 40 బస్తాలు, ఆ రోజుల్లో 15 బస్తాలు 20 బస్తాలు వచ్చేవి. ఇంత చేసి 48 గజాలు అంటే గట్టిగా మాట్లాడితే ఒక సెంటు కంటే ఒక్కసారి తక్కువే. 48.5 గజాలు అయితే ఒక సెంటు అంటాం. కొంతమంది 49 అన్నారు, వాళ్ళ ఇష్టం అని కూడా. అదంతా ఇప్పుడు లెక్కలు మనం ఎక్కడ కడతాం. కానీ మొత్తం మీద ఒక సెంటు భూమి. సెంటు భూమిలో ఈ గుప్పెడు గింజలు వేస్తే ఈ గుప్పెడు గింజలు సన్నని మొక్కలై ఆ మొక్కల నుంచి రోజు 5,000 బస్తాల ధాన్యం ఇంట్లోకి వచ్చేసేదిట. ఎంత విచిత్రమో చెప్పమంటారా? సహజంగా పొలం వేశాక దానికి నీరు పెట్టి మందులు కొట్టి చీడపేడ లేకుండా చేసి 3 నెలల్లో 4 నెలల్లో పెరిగాక కోయించి ఇంట్లోకి తీసుకొచ్చి ధాన్యం సిద్ధం చేసి ఆ ధాన్యాన్ని మళ్ళీ ఆడిస్తే బియ్యం అవుతాయి. అదేం లేదు. ఈయన పొద్దున్న స్నానానికి పెడుతూ గుప్పిడి బియ్యం వేయడం, మళ్ళీ సంధ్యావందనం అయ్యి వచ్చేసరికల్లా గుప్పిడి బియ్యం మొక్కలు అయిపోవటం, ఆ మొక్కలు తమంతా తామే కత్తిరింపబడ్డం, అందులోంచి ఒడ్డు గింజలు నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చేసాం అనమాట. టింగ్ టింగ్ అని మనం హాల్లోకి నడిచి వచ్చినట్టుగా. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరగంటకోడు పావు గంటకోడు హాల్లోకి వస్తారే ఉపన్యాసానికి. అలాగా ఈ గింజలన్నీ గుళుకు అని వచ్చేయటం. ఆ గింజలకన్నీ పొట్టు ఊడిపోయేది తనంత తానే. ఆ ఊడిపోయిన గింజలన్నీ ఓ దబరా గిన్నెల్లోకి వెళ్ళిపోయేవి. ఆ గిన్నెల కిందకి కట్టెలు వచ్చేసేవి, ఆ కట్టెలకి మంట వచ్చేసేది, ఈ గిన్నెల్లోకి నీళ్లు వచ్చేసేవి, ఈ బియ్యం ఉడికిపోయేవి. బియ్యం ఉడికితే అన్నం అవ్వాలి కదా. కానీ చిత్రం, ఆయన చేసిన గాయత్రీ మంత్ర ప్రభావం వల్ల, పరమేశ్వరి అనుగ్రహించడం వల్ల ఈ బియ్యం గింజలతో ఉడుకుతున్న గిన్నెల్లో కొంత వరి అన్నముగా, కొంతేమో కందిపప్పుగా, కొంత పెసరపప్పుగా, కొన్ని సాంబారుగా, కొన్నేమో అదేదో అంటారే పప్పుతో తయారు చేసినటువంటి పాయసంగా, మళ్ళీ కొబ్బరి లేకుండా, ఇలా రకరకాలుగా మొత్తం మీద అద్భుతమైన పిండి వంటలు అయితేనే అవైతేనే ఇవైతేనే ఇవన్నీ తయారైపోయి వచ్చేసేవి. ఇదంతా మధ్యాహ్నం 1 గంటకి సిద్ధం. ఈ 1 గంటకల్లా ఈ జనాలు ఇంక వీళ్ళకి వేరే పనే ఉంది, శుభ్రంగా నీళ్లు ఉన్నాయి, స్నానం చేసి జపాలు చేసుకుని వచ్చి కూర్చునేవారు. 10,000 మంది కుటుంబాలతో. 10,000 మంది అంటే వాళ్ళ భార్యలు, పిల్లలు, బంధువులు అందరూ వచ్చేసారుగా. దాదాపు 1,00,000 దాకా ఉండేవారు. అందరూ కూర్చునేవారు. కూర్చోగానే గౌతముడు వచ్చి గాయత్రీ మంత్రం చదివి, నాయనలారా మీరు హాయిగా భోజనం చేయండి అనేవాడు. ఇంతకు మించి ఏం లేదు. ఏం భోజనం చేస్తాం అన్నాడు ఒకడు. కంగారు పడకండి అన్నాడు ఆయన. ఎందుకని ఆకులు లేవు, ఏమీ లేవు, భోజనం ఏమిటి. మొదటి రోజు వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది, తర్వాత అలవాటైపోయింది. కానీ మీరు భోజనం చెయ్యండి అని ఆయన అనడంతో టింగ్ 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 అని మాయాబజార్లో లాగా ఆకులు వచ్చి వాళ్ళ ముందు పడిపోయాయి. ఈ ఆకుల్లోకి ఈ బియ్యం వండిన అన్నం, పప్పు ఏది ముందు వండించాలో ఆ వడ్డన కూడా శాస్త్రోక్తంగా, ఎక్కడ కూర ఉండాలి, ఎక్కడ పచ్చడి ఉండాలి, అదొక వడ్డన కూడా కళ. ఇప్పుడు కలియుగంలో కలిపురుషుడు నెత్తి మీద ఎక్కి కంచాలు పట్టుకుని జైలు కూడు తింటున్నట్టుగా బఫే కూడు తింటున్నాం. కానీ ఈ దరిద్రపన్నం అంటే నాకైతే ఇంకా మాటలు ఉచ్చరించడానికి కూడా అసహ్యం. కానీ ఇంక మాట్లాడటం కూరుకోవడం మంచిది. కాలప్రభావం, దీన్ని ఏం చేయలేం. కానీ ఆకు వేసి ముందు దాని మీద కొంచెం నెయ్యి రాసి ఆ తదనంతరం అన్ని రకాల వంటకాలు ఏ మూల ఏది వడ్డించాలో శాస్త్రం ఉంది. ఆఖరణ పప్పు వడ్డించాలి, అప్పుడు అన్నం వడ్డించాలి. అయ్యాక చేతిలో ఆపోసర పెట్టాక ఆ నీళ్లు చేతిలోకి తీసుకుని మంత్రపూర్వకంగా లోపలికి తీసుకుని అందరూ ఒక్కసారి అన్నం తినాలి. వడ్డించేవాడు వడ్డిస్తూనే ఉంటాడు, తినేవాడు తినే ఉంటాడు. దీనికి ఏమని పేరు అంటే తెలిసినా, భగవంతుడు పాపమును ఉపశమింపజేయుగాక. ఉచ్చరించడానికి ఇష్టం లేదు. కానీ పూర్వం కొంతమంది నీచులు మలభక్షకులను ఉండేవారు, దానితో సమానము అని చెప్పారు. అంటే దోష భోజనం అని అర్థం. తక్కిన వాళ్ళు అన్నం తింటే ఇవన్నీ వడ్డించకుండా, భగవన్నామం చెయ్యకుండా ఇలా కంచాలు పుచ్చుకుని నిలబడి తినేటటువంటి అన్నం, నిలబడి తినడం అంటే ఆ ఆహారం మురికితో సమానము, శవభక్షణతో సమానం అని చెప్పే మంత్రశాస్త్రాలు. ఇప్పుడు కలియుగంలో ఆల్మోస్ట్ వాళ్ళంతా శవభక్షకులు అయిపోయారు కనుక ఈ పురాణాలు విన్నారు కాబట్టి ఆ పాపం పోయిందనుకోండి మీకు. రేపటి నుంచి మళ్ళీ కొత్త పాపాలు చేసుకుంటారు, అది వేరే విషయం. ఏది ఏమైనప్పటికీ శాస్త్రోక్తంగా భోజనం చేయడానికి అవకాశం ఉంది ఇంకా మన దగ్గర. అదేం పెద్ద కష్టం టండి, మనకి క్రమశిక్షణ ఉండాలి. కానీ ఇప్పుడు ఈ గౌతముడి ఆశ్రమంలో అన్నీ అలా వడ్డన జరిగేవి. జరిగాక అప్పుడు ఆయన ఒక్కసారి అందరికీ ఆపోసిన వడ్డించేసేవాడు. గాయత్రి మంత్రం చెప్పేసి
హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభర్ గారు వాళ్ళంతా ఆపోసినెత్తి మంత్రపూర్వకంగా కూర్చునేవారు. ఇక చూడండి ఆ భోజనం, ఆ రుచి, ఏమి రుచి, ఏమి రుచి! ఏ వంటవాడు అలా వండించగలడు? ద్రాక్ష పానకాలు, నారికేళాలు, రంభాఫలం, కొత్త నెయ్యి, పప్పు అక్షయంగా వచ్చి పడిపోయేవి. ఎవడికి ఎంత కావాలో అంత వచ్చేది. దాంతో వాళ్ళకి బ్రహ్మానందం. వేళకి తిండి దొరుకుతోంది, వేళకి కావలసినవన్నీ వస్తున్నాయి, నీరుంది, అన్నీ ఉన్నాయి, ఇంకేం కావాలి? సుఖంగా బతికారు. ఇలా కొద్ది రోజులు గడిచింది. ఒక రోజున గౌతముడు, ఒరే ఈ పూట నేను జలాశయానికి వెళ్ళి స్నానం చేసి నీళ్లు తెచ్చుకోవడం మర్చిపోయాను, కమండలంతో నీళ్లు తీసుకురండి అని శిష్యులు పంపాడు. ఎందుకంటే ఆయన ఇంట్లో రోజు ఒక శివలింగాన్ని, పార్థివలింగాన్ని చేసి పూజించేవాడు. రోజు ఈయన ఉదయం వెళ్ళి తాను సృష్టించుకున్న, వరుణుని మహిమతో తాను సృష్టించుకున్న మడుగులోంచి తానే ఒక బిందితో నీళ్లు తెచ్చుకునేవాడు. ఆ మడి నీళ్లతో పార్థివలింగాన్ని అభిషేకం చేసేవాడు. ఒక రోజున ఏం జరిగిందంటే పొరపాటున మర్చిపోయాడు. ఎంత గొప్పవాడైనా ప్రమాదో ధీమతామపి అన్నారు కదా, బుద్ధిమంతులకు కూడా ఒక్కోసారి పొరపాట్లు జరుగుతాయి. ఆ పూట నీళ్లు తెచ్చుకోలేదు. అందుకని ఆయన దగ్గర శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే చెప్తే వెంటనే చేస్తారు. అదిగో అంటే 6 నెలలకి వీడు పొరపాట్లు ఏదైనా వచ్చిపోతే ఈ శిష్యులు తేవడానికి 6 నెలలు పడుతుంది. కాఫీ అంటే ఏడాది తర్వాత వస్తుంది, మంచినీళ్ళు అంటే 3 నెలల తర్వాత వస్తుంది, గ్లాస్ అయితే ఇక వచ్చితే వచ్చినట్టు లేకపోతే లేనట్టు. అలా కాకుండా గౌతముడి శిష్యులు తక్షణం పని చెప్పగానే నోట్లో మాట ఉండగా చేసేవారు. గురువు గారు బిందెనిచ్చి మీరందరూ వెళ్ళి నాకు శివలింగాభిషేకానికి నీళ్లు తెమ్మండంతో పరుగున అక్కడికి వెళ్ళారు. సరిగ్గా సమయానికి ఋషుల భార్యలు, ఈ మిగతా వాళ్ళు ఉన్నారుగా, ఈ 10,000 మంది కుటుంబాలు అక్కడ కాపురం పెట్టిన వాళ్ళు, వాళ్ళల్లో కొందరు వెయ్యర్ర దెబ్బ దరు, వెయ్యర్ర దెబ్బ బండ మీద కసాపిస, వెయ్యర్ర అందాల దెబ్బ, వెయ్యర్ర దెబ్బ అని కాళ్ళతో కసాపిస బాత్రూములో గొడ్లు తొక్కుతూ డబడబ బాత్తు ఉతుక్కుంటున్నారు. ఎంతలో ఈ శిష్యులు వచ్చి, అమ్మ మా గురువు గారు శివలింగానికి అభిషేకం చేసుకోవాలి, మడినీళ్ళు పట్టుకెళ్ళాలి, ఒక్క క్షణం బట్టలు ఉతకడం ఆపండి అన్నారు. వీళ్ళు అన్నది. లేకపోతే ఎందుకని నీళ్లలోకి ఆ బట్టలు ఉతికితే నీళ్లు పడతాయి కదా, పైగా గురువు గారు పవిత్రంగా చేసుకునే శివాభిషేకం అది అనగానే వాళ్ళకి మండిపోయిందిట. వాళ్ళు ఏం చేశారు, అక్కడ తత్ర చ ఋషిపత్ర్యోపనేకశ ఋషిపత్ర్యో వయం పూర్వం గ్రహిష్యామో విదూరత పశ్చాచ్చైవ జలంగ్రాహ్యమిత్యేవం పర్యభర్చయన్. వాళ్ళకి పళ్ళు పటపట కొరికి ఆడవాళ్ళంతాను, ఏమర్రా మీరు కుర్ర పీనుగులు, గట్టిగా మాట్లాడితే పిలకలు ఇంతంత ఉన్నాయి, మీరొచ్చి పరమపతివ్రతలు మహర్షుల భార్యలం, వాళ్ళకి మేసాలు లేవుగానే ఉండుంటే వెలేసి ఉండేవారు. అందుకని కనుబొమ్మలు వెలేసి మమ్మల్ని తప్పుకోమంటారా, బట్టలు ఉతకడం ఆపమంటారా, మేము ఋషిపత్నులం, పతివ్రతలం, అసలు మా జోలికే రాకూడదు, ఆడవాళ్ళని చూడడానికి వస్తారా, పైగా పండవతలకి మేము స్నానాలు చేసి బట్టలన్నీ ఉతుక్కుని శుభ్రంగా ఇంటికి వెళ్ళాక అప్పుడు వచ్చి నీళ్లు పట్టుకెళ్ళాలి, మాకంటే సూర్యోదయానికి ముందు వచ్చేనా పట్టుకెళ్ళండి, లేదా మేము వెళ్ళాక రండి, అంతేగాని మా గురువు గారి కోసం నీళ్లు కావాలంటారా, ఎవడరా గురువు అన్నట్టు వాళ్ళు. మీరు చాలా మంచివాళ్ళు, గురువు గారు రాగానే కాస్త టీ తాగడం ఆపి మరీ తప్పుకుంటున్నారు. ఆ స్త్రీలు అలా పలికారట. పాపం వీళ్ళు ఏం చేస్తారు, గురువుగారేమో నీళ్లు తెమ్మన్నారు, అక్కడ అభిషేకం ఆగిపోతుంది శివుడికి, వీళ్ళు చూస్తే ఆడవాళ్ళు తప్పుకోకుండా తిడుతున్నారు, పైగా డబా బట్టలు బాతున్నారు, బట్టలు కాళ్ళతో తొక్కుతున్నారు, పైగా ఇదొకటి రేవులో. ఈ రేవు వీళ్ళకి వచ్చింది సావు. వెంటనే పరుగునొచ్చి గురువుగారితో చెప్తే బాగుండదు కనుక అహల్యకి చెప్పారట. ఋషిపత్రియై నివేదితం, తమ తల్లికి అమ్మకి గౌతముడి భార్య అహల్యకి, అమ్మ ఏం చేయమంటావు, నీళ్లు తెమ్మంటున్నారు గురువుగారు, అక్కడ చూస్తే ఆడవాళ్ళు కదలటంలా, ఇది ఆడవాళ్లతో వ్యవహారం, మేము మాట్లాడడానికి లేదు, ఏం అభాండం నెత్తి మీద పడుతుందో కాస్త నువ్వే కలిగించుకోవాలి తల్లి అన్నారు. వెంటనే ఆవిడ వచ్చింది. వచ్చి, ఏమమ్మా ఎంతైనా ఈ జలం, ఈ మడుగు మా ఆయన సృష్టించారు, అభిషేకానికి నీళ్లు అడుగుతున్నారు, ఒక్క బింది తీసుకునేదాకా ఆగండి అని వాళ్ళని ఆపి అప్పుడు నీళ్లు పట్టుకోండిరా అంది. వాళ్ళు నీళ్లు పట్టుకున్నారు. ఇది ఆడవాళ్ళకి కోపం కలిగించింది. చూసారా ఎలా ఉంటాయో తగాదాలు, చాలా చిత్రంగా ఉంటాయి కదా ఇవి. ఆ ఋషి మహానుభావుడు గౌతముడు తపశ్శక్తితో మడుగు సృష్టించాడా, నీళ్ళు ఆయనవా, ఈ ఆడాళ్ళ నీళ్ల కోసం తగాదాపడి శిష్యులు పొమ్మన్నారు. పోనీ ఆవిడేదో కలిగించుకుందనుకో, గురువుగారి భార్య మీదే అభాండం వేసేసారు వీళ్ళంతా.
ఈ గురువుగారి ఇళ్ల పక్కన కొంతమంది చేరతారులేండి సేవ కోసం. వీళ్ళతో వస్తుంది గొడవ అంతా. వీళ్ళు దొంగనాటకాలు గాళ్ళు పైకి ఎవరన్నా వస్తే ఓ జాకెట్ పీస్ పెట్టి ఆదరించి ఆ తర్వాత కొంపలు ముంచేస్తారు. అలాంటి ఈ జనమంతా ఇళ్ళకి వెళ్ళిపోయి పరుగు పరుగున భర్తల దగ్గర ఇంక మేము అన్నం తినం చచ్చిపోతాం అని ఏడ్చారట. ఇదేమిటి ఆడవాళ్ళంతా ఒకేసారి మూట కట్టుకుని వచ్చినట్టుగా వచ్చేసారు, కన్నీళ్ళు, చచ్చిపోతా ఉంటారు. చచ్చకండి చచ్చకండి, ఎందుకే చచ్చిపోవటం అన్నారు వాళ్ళు. అనగానే ఏం చెప్పమంటారండి, గౌతమ మహర్షి భార్య అహల్య వచ్చింది, నోటికొచ్చినట్టు తిట్టింది, మీ మొగుళ్ళు చవటలంది. ఆవిడందిట, మీ మొగుళ్ళు చవటలు, తిండి లేక అల్లాడిపోతున్నారు, మహిమలు లేవు, అందుకే మా ఆశ్రమానికి వచ్చారు. మా ఆయన తన తపశ్శక్తితో మడుగు సృష్టించాడు, ఈ మడుగులు అడుగు పెట్టి మీ ఇష్టవతుడు పాడు చేస్తారా? ఈ రోజు నుంచి ఇందులో మీరు అడుగు పెట్టకూడదండి. మా వస్త్రాలు పీకింది. ఒక ఆవిడైతే జాకెట్ చించుకుంది, పైగా ఇది జాకెట్ ఆవిడే చింపిందండి అని ఒకళ్ళు. ఇలా రకరకాలుగా నేరాలు చెప్పేశారు భర్తలకి. ఇంకా వాళ్ళకి పళ్ళు పట్టపట్ట కొరికేసి వాళ్ళకి కోపం వచ్చేసింది. మనందరం తిండి లేక ఈ గౌతముడిని ఆశ్రయించబట్టి కదా వీడికి ఎంత అహంకారం. అసలు మనమంటూ లేకపోతే ఈ గౌతముడికి ఈ పుణ్యం వచ్చేదా? ఆ మధ్యన ముష్టాడు అన్నాడు, మీకు పుణ్యం ఎలా వస్తుందండి, మేమున్నాం కాబట్టి, మాకు దానం చేస్తున్నారు కాబట్టి మీకు మోక్షం అన్నాడు. ఇది గొప్ప లాజిక్కు, ఇదో మ్యాజిక్. మేమే కరువుతో బాధపడకపోతే ఈ గౌతముడి దగ్గరికి వస్తామా? రాకపోతే ఇవాళ ఈ మడుగు సృష్టిస్తాడా? ఈ మడుగు సృష్టించబట్టి కదా ఈయనకింత పేరు. ఎక్కడ చూసినా అందరూ ఆయన్ని పొగుడుతున్నారు. ఈ పొగడ్తలన్నీ మన వల్ల వచ్చాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఇతనికి కీర్తి తెచ్చిన మనల్ని ఇతడు అవమానించకూడదు పొరపాటును కూడా. అయినా ఈ దుర్మార్గుడు మనల్ని అవమానిస్తున్నాడు కనుక ఈ దుష్టుణ్ణి ఏదో రకంగా అవమానం పాలు చెయ్యాలనుకుని వీరందరూ కలిసి గణేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేశారు. వెంటనే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకోండి అన్నాడు. ప్రసన్నోస్మి వరం బ్రూత యూయం కిం కరవాణ్యకం తదీయం తద్వచ శ్రుత్వా ఋషయస్తే అబ్రువన్స్తదా. నేను మీరు చేసిన తపస్సుకు మెచ్చుకున్నాను, ప్రసన్నుండయ్యాను, మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు. వాడు దొరికాడరా అనుకుని, విఘ్నేశ్వర, ఈ మధ్యన మేము దురదృష్టవశాత్తు కరువు కాటకాల వల్ల నానాయాతన పడిపోయాం. అందుకని ఈ గౌతమ మహర్షిని అభయం ఇమ్మన్నాం. ఆయన ఏదో నీళ్ల కొలను సృష్టించాడు, అన్నం పెడుతున్నాడు. ఈలోపు మొన్న నారదుడు వచ్చాడు మా దగ్గరికి. మేమందరం చూస్తూ ఉండగా గౌతమ మహర్షి ఆశ్రమంలో గౌతముడు మహాతపస్సంపన్నుడు, చాలా గొప్పవాడు. ఆయన తన తపశ్శక్తితో రోజు కొన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెడుతున్నాడు, పేదవాళ్ళకి అన్నం పెడుతున్నాడు. స్వర్గంలో కూడా ఇంద్రుడు కూడా గౌతముడిని పొగుడుతున్నాడు అని పొగిడాడు. ఓ పక్కన అప్పటి నుంచి మా మనస్సు కొత్త కొత్తలు ఆడిపోతోంది. మేమంటూ ఆకలితో లేకపోతే, మాకంటూ కరువు లేకపోతే వీడికి మాకు అన్నం పెట్టే అవకాశం చిక్కేదా? మాకు అన్నం పెట్టబట్టి ఇతర కీర్తి రావడం ఏమిటి? పోనీ కీర్తి వస్తే వచ్చింది. ఆ కీర్తితో సంతృప్తి పొందక మా భార్యలందరూ స్నానానికి వెళితే గౌతముడి భార్య నోటికొచ్చినట్టు తిట్టిందిట. ఈ అవమానం మేము తట్టుకోలేకపోతున్నాం. ఏమైనా గౌతముడు సర్వనాశనం అయిపోవాలి, వాడికి చెడ్డ పేరు రావాలి, వాడు భ్రష్టుడు అయిపోవాలి. నువ్వు ఒక వరం ఇవ్వాలనగానే పక్కపక్క నవ్వాడు గణపతి. ఒరే, మీకు ఏమన్నా బుద్ధి ఉందిరా? నువ్వెవడవో తెలియని రోజుల్లో అన్నము రామచంద్ర అని వీధుల్లో అడుక్కు తింటున్నప్పుడు మీరంతా సరిగ్గా చదువుకొని వాళ్ళు 10th ఫెయిల్ అయ్యి క్రికెట్ ఆడుకుంటూ వీధుల్లో తిరిగే దౌర్భాగ్యులు మీరు. అటువంటి మీకు మంత్రశక్తి లేని రోజుల్లో ఆయన ఆదరించాడు, మంత్రం ఇచ్చాడు, నీరు సృష్టించాడు, అన్నం పెట్టాడు, తనతో పాటు తిప్పుకున్నాడు. మీ అందరికీ కీర్తి రావడం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు. హాయిగా మీరు ఇంట్లో కూర్చుంటే వేళకింత అన్నం వచ్చేలా చేశాడు. మిమ్మల్ని ఎప్పుడైనా ఆయన అవమానించాడు, ఒక్కనాడు తిట్టాడా? నేను ఎరుగుదును. ప్రతి వ్యక్తిని ఈ వ్యక్తిలో ఈ శక్తి ఉంది, ఈ వ్యక్తిలో ఈ శక్తి ఉంది అని ఇక్కడ పెట్టుకుని గౌరవించిన పుణ్యాత్ముడు ఆయన. అటువంటి వాణ్ణి అవమానం పాలు చేయాలనుకుంటారా? అన్నిటికంటే మహాపాపం అన్నం పెట్టిన వాడికి ద్రోహం చెయ్యటం. మహాపాపాల్లో కల్లా అన్నద్రోహం అంటారు దాన్ని అనమాట. ఎవడైనా ఇంత అన్నం పెడితే మనల్ని ఆదరిస్తే వాడికి పొరపాటు కూడా అపకారం చేయకూడదు. మీరు ఈ పాపం చేస్తే దానివల్ల భవిష్యత్తులో పశ్చాత్తాపం పొందుతారు. అపరాధం వినా తస్మై కృత్యతాం హానిరేవచ
శ్రూయతాం ఋషయః సర్వే యుక్తం న క్రియతే అధునా. ఇప్పుడు నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. మీరు చేసే పని పొరపాటు కూడా అయుక్తం అని చెప్పేశాడు ఆయన. తప్పు లేని వాడికి పొరపాటున కూడా మనం హాని చెయ్యకూడదు. అందులో గురుస్థానంలో ఉన్నాడు గౌతముడు, పుణ్యాత్ముడు. ఉపకారం చేసిన వాడికి అపకారం చేసిన వాడు తప్పక దుఃఖం పొందుతాడు, నీచుడైపోతాడు వాడు. మీరు చేసే తపస్సు, మీరు చేసే జపాలు అసలే కొంచెం, ఆ కాస్త శక్తి పోతుంది. చేసేది ఎంతండి? ఇప్పుడు ఎంత కాదనుకున్నా వాళ్ళు చేసే జపం ఎంతసేపు చేస్తారు? అందరూ కాలక్షేపం జపం కాబట్టి అసలు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి మంత్రం అంటే ఏమిటో తంత్రం అంటే ఏమిటో గౌతముడికి తెలిసినట్టు తెలియదు. తెలిసే ఉంటే అసలు వాళ్ళకి ఈ కష్టం ఎందుకు వస్తుంది? ఏదో చచ్చి చెడి ఇంత జపం చేస్తున్నారు. ఏ పద్మాకర్ గారు లాంటి దారో సుందరకాండ పారాయణ చేయడం నేర్చుకున్నారు. ఆయన దైవలు సుందరకాండ పారాయణం చేయడం వచ్చి నేను 4 గంటల్లో చేసేస్తాను, 3 గంటల్లో చేసేస్తాను, ఇదంతా నాశక్తి అనుకుని మీరు విర్రవీగితే మీరు చేసిన పుణ్యాలన్నీ నశించిపోతాయి, తర్వాత మీ ఇష్టం అన్నాడు ఆయన. ఇన్ని చెప్పిన వాళ్ళు, గణపతి స్వామి మేము తపస్సు చేసి నిన్ను ప్రార్థించాం, మా మంత్రానికి మెచ్చుకున్నావు, వరం ఇస్తానని మాటిచ్చావు, మాటిచ్చి తప్పితే నీ ఇష్టం, మాకు మాత్రం నువ్వు మాటిచ్చావు కనుక నిలబెట్టుకోవాలి అనగానే, ఒరే నేను మాట నిలబెట్టుకుంటాను కానీ మీకు నష్టం వస్తుందని చెప్పాను అన్నాడు ఆయన. అయినా సరే మాకిచ్చావు మాట, వాడిని నాశనం చేయి. మళ్ళీ ఇంకోసారి చెప్పాడు గణపతి. ఇక్కడ గణపతి వీళ్ళ బాగు కోసం అసాధు సాధుతాం చైవ సాధుశ్చాసాధుతాం తథా, ఎప్పుడూ అసాధువుని సాధువుగాను సాధువుని అసాధువుగాను చూడకూడదు. వీళ్ళు మారరు. దుర్మార్గుడిని మార్చాలని మీరు ఎంత ప్రయత్నం చేయండి, వాడు మారరు. వాడి కర్మయోగం అది. మహానుభావులు పాపాత్ములు అవ్వలేరు, పాపాత్ములు పుణ్యాత్ములు అవ్వలేరు అని బ్రహ్మ చెప్పిన మాట ఇప్పుడు యథార్థం. మీకు తిండి లేక అల్లాడిపోతుంటే నెత్తి మీద పెట్టుకుని ఆదరించాడు ఆయన. అసలు మీరెవరో ఆలోచించాడా? ఎందుకు వచ్చారని అడిగాడా? అడిగినదే తడవు మీకోసం తన శక్తి వినియోగించి ఇంత నీరు మీకు ఇస్తే మీరు ఆయనకి అపకారం చేయాలనుకున్నారు. సరే మీ కర్మ, నేను పొరపాటున మీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చాను కనుక నిలబెట్టుకుంటాను, ఆ తర్వాత మీ ఫలితం మీరే అనుభవిస్తారు, ఏం చెయ్యమంటావు అని అడిగాడు. ఏం లేదండి, గౌతముడు రోజు ఉదయం పూట గాయత్రీ మంత్ర జపం చేసి ఒక గుప్పిడు ఒడ్లు తొలుతాడు పక్కనే ఉన్న స్థలంలో. ఆ సమయంలో మీరు ఒక చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ముసలావు కింద మారిపోండి. మరీ సర్వీస్ తక్కువ పెన్షన్ ఎక్కువ తీసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. సర్వీస్ 25 ఏళ్ళు, పెన్షన్ 70 ఏళ్ళు. అలాగా అంత ముసలాడికి ఆవు కింద మారిపోండి. గౌతముడు ఆవు వచ్చి పొలమంతా మేసేస్తుందనే ఉద్దేశంతో ఉఫ్ అంటాడు, అనగానే చచ్చిపోండి, ఆ తర్వాత సంగతి కథ మేము నడుపుతామన్నారు. తథాస్తుని మాయమైపోయి గౌతమ మహర్షి పొద్దుటే గుప్పిడి ఒట్లు వేశాడు. అలా వేయగానే పొలం తయారయ్యింది. అది మళ్ళీ లోపలికి వచ్చే సమయానికల్లా ఈ గణపతి గారు అలాంటి ముసలావు కింద చావడానికి సిద్ధంగా ఆయాసపడిపోతూ, అడుగు తీసి అడుగు వేయలేనంత మరీ ముసలావు కింద అని ఆయాసపడిపోతూ గురక బయటకు వస్తూ ఉండగా ఉన్న ఆవులా మారి ఆ పొలంలో చేరి చావుకి దగ్గరగా ఉన్న ఆవులాగా ఆ పొలం వేయడం మొదలెట్టింది. దాంతో ఈయన ఏం చేశాడు? ఏం లేదు పాప, ఒక గడ్డి పరక తీసి హై అన్నాడు. గడ్డి పరక దానికి తగలను కూడా లేదు. ఆ దెబ్బకే ఆవు కింద పడి చచ్చిపోయింది. ఏం చేత? ఆ ఋషులకి ఈయన ఇచ్చిన వరం కాబట్టి. ఆవు పడిపోయి గణపతి మాయమైపోయాడు. శవం మాత్రం మిగిలింది అక్కడ, ఆవు శవం. ఇంకా చూడండి, ఆశ్చర్యపోయాడు గౌతముడు. ఇదేంట్రా ఇది, గడ్డి పరకతో ఇలా అంటే ఇక్కడి నుంచి అసలు గడ్డి పరక అక్కడికి వెళ్ళలేదు, ఇది ఇలా చచ్చిపోయింది ఏమిటి? అహల్య తెల్లబోయింది. అప్పుడు గౌతముడు అహల్యకేసి తిరిగి, అయ్యో దేవి ఏమిటిది? కిం జాతం చ కథం దేవి కుపితః పరమేశ్వరగా కిం కర్తవ్యం త్వగంతవ్యం హత్యా చ సముపస్థిత. దేవి, ఇంత దురదృష్ట ఘటన జరిగింది ఏమిటి? పొద్దుటి లేచి అవడమోహం చూసామో గాని నిత్యం గోబ్రాహ్మణుల హితం కోరే నా ఆశ్రమంలో ముసలి ఆవు బక్క చిక్కినావు అంటే చచ్చిపోయింది. హత్యాపాపం నా నెత్తి మీద పడింది. ఏం చేయననే లోపు దీనికోసమే పక్కన దాక్కుని ఉన్నారుగా వీళ్ళంతా, ఈ ఋషులంతా భార్యతో పాటు పరుగులు వచ్చేశారు. వచ్చేసి, చీ దుర్మార్గుడా, గోహత్యాపాపం చేసావు, నీ మొహం చూస్తే మహాపాపం, నీ అన్నం తింటే పాపం అని తెగ తిట్టారు. ఇక ఆడవాళ్ళు ఎంత రెచ్చిపోయిందో ఈ అహల్య, మా గురువు
గురువుగారి పత్ని నీ గురుపత్నిని గురువుగారి కంటే నేనే ఎక్కువ అని మమ్మల్ని ఏమో రేవులో స్నానం చేయనివ్వకుండా ఇష్టం వచ్చినట్టు చేసింది. ఏమమ్మా ఇప్పుడు ఏమైంది, ఇంత పాపం చేశావు అని తెగ తిట్టేయడం మొదలెట్టారు. దొరికితే తిట్టేస్తారులేండి, కొంతమంది ఎప్పుడూ కూడా సమయం కోసం చూసుకుంటారన్నమాట. ఈ విధంగా ఈ ఋషులు, ఈ ఋషిపత్నులు నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటే ఈయన తెల్లబోయాడు. అయ్యా అంటుంటే, చిచ్చి నీ మొహం చూడకూడదు, పో, గోహత్యా పాతకం మూటగట్టుకున్న నీచుడా, నీ ముఖం చూస్తే మాకు కూడా పాపం చుట్టుకుంటుంది, మేమిందులో స్నానం చెయ్యం. అసలు నీలాంటి వాడిని చూస్తే సాయిత చైలవాన్ ప్రాజ్ఞ, వెంటనే స్నానం చేసి తీరాలి బుద్ధిమంతుడు కట్టుగొడ్డలతో అన్నారు. కొంతమంది రాళ్ళెట్టు కొట్టారు 4 రాళ్లతో. ఆ ఊళ్ళో ఉన్న కొన్ని దరిద్రపు సంఘాలు ఉన్నాయిలండి, అటువంటి సంఘాలతో కలిసి వీళ్ళందరూ కలిసి ఆయన్ని బహిష్కారం అన్నారు. ఆ మహానుభావుడికి దుఃఖం కలిగించారు. అప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాక, అయ్యల్లారా నేనేం కావాలని చేయలేదంటే దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటండి అంటే, అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఆలోచించుకుని, మనకి నీరు లేకపోవటం వల్ల వీడు తెచ్చినటువంటి మడుగులో స్నానం చేయాల్సి వస్తోంది, దాంతోపాటు వీడు అన్నం పెడుతున్నాడు, నిత్యం ప్రవహించే ఒక నది ఉంటే మనం వ్యవసాయాలు మనమే చేసుకుంటాం, ఆ నదిలో హాయిగా స్నానాలు చేస్తాం, ఈ దౌర్భాగ్యుడి మీద ఆధారపడక్కర్లా, వీడికి కీర్తి రాదు, వీడి పెళ్ళాం మనల్ని అవమానించదు అనుకుని ప్రాయశ్చిత్తం చేసుకుంటే నీ పాపం పోతుంది అన్నారు. నిష్కృతిర్హి వినాశుద్ధిర్ జాయతే న కదాచన తస్మాత్వం దేహశుద్ధ్యర్థం ప్రాయశ్చిత్తం సమాచర. ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఏ పాపానికి నిష్కృతి లేదు. పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నువ్వు వెంటనే ఈ గోహత్యా పాపం తొలగించుకోవడానికి ఎక్కడికో ఒక తోటకు వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకో అనగానే ఏం చేయమంటారు? గంగా నదిని ఇక్కడ ప్రవహించేలా చెయ్యి. ఆవు చచ్చిపోయిన ప్రదేశంలో గంగా నది ప్రవహించిందంటే నీ పాపం పోతుందన్నారట. అలాగేనన్నాడు ఆయన. అక్కడి నుంచి హుటాహుట్టిన తన భార్యతో పాటు బయలుదేరాడు. మీరు ఇక్కడే నా ఆశ్రమాన్ని చూస్తూ ఉండండి, నేను వచ్చేదాకా ఇక్కడికి ఈ గోహత్య జరిగిన ప్రాంతంలో నేను గంగని తీసుకొచ్చి శుద్ధి చేస్తాను అని నడుచుకుంటూ ఇప్పుడు మనం నాసిక అని పిలువబడే ప్రదేశానికి వచ్చాడు. అక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. పార్థివలింగంట, పైగా పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి 100 కుండలతో నీళ్లతో అభిషేకం చేశాడు. 1, 2 కాదు, శతభాండ జలంతో అభిషేకం చేశాడు. రకరకాల పత్రి అహల్య తెచ్చింది, బిల్వపత్రాలు, దేవదారు పత్రాలు, గన్నేరాకులు, ఇలా ఆకులు అంటే ఆయనకి బాగా ఇష్టం. ఈ పత్రి పూజ అంటే చాలా ఇష్టం. 1,00,000 పత్రి తెచ్చింది. అప్పుడు అనమాట 1,00,000 పత్రి పూజ జీవితంలో మొదటిసారి శివలింగానికి మొదలయ్యింది. గౌతముడి భార్య అహల్యతోటి మొదలయ్యింది. ఆవిడ తెచ్చింది 1,00,000 పత్రి. అంటే రకరకాలు 1,00,000 బిల్వార్చన కాదు, 1,00,000 పత్రి. అది గుర్తుపెట్టుకోండి. మనం ప్రకటించే శబ్దంలో ఉండాలి, ఆ పత్రి అన్నీ ఉండాలి. చెప్పాను కదా, చంపకం కేతకం ఈ 2 పత్రులు ఉండకూడదు, సంపంగాకులు ఉండకూడదు, మొగలి రేకులు ఉండకూడదు. ఇవి తప్ప తక్కిన అన్ని రకాల పత్రులు ఆవిడ పట్టుకొచ్చి లెక్కపెట్టి పక్కన ఇస్తూ ఉంటే ఈ మహానుభావుడు భక్తి శ్రద్ధలతో పార్థివలింగాన్ని అభిషేకం చేసి పూజించాడు. ఆ మహాపూజకు మెచ్చుకుని ఈశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. ఏం కావాలో కోరుకో, ధన్యోసి కృతకృత్యోసి నిష్పాపోసి సదా మునే ఏతైర్దుష్టైః కిలత్వం చాలితోసి కలాత్మభిః. నాయన నువ్వు ధన్యుడివి, కృతకృత్యుడివి, పుణ్యాత్ముడివి, నీకు కావలసిన వరాలు ఇస్తాను. కానీ ఒక్క రహస్యం మాత్రం నీకు చెప్పాలి. నిజానికి నువ్వు ఏ పాపము చేయలేదు, నువ్వు నిష్పాపుడివి. అసలు పాపాత్ములంతా నిన్ను రెచ్చగొట్టి గంటిన ఋషులు తిని కూర్చోలేక అసూయతో, ఈర్ష్యతో, ద్వేషంతో గణపతిని ప్రార్థించి ఒక కృత్రిమమైన గోవుని సృష్టించి నీ చేత గోహత్యా పాపం బలాత్కారంగా చేయించారు. నిజానికి నువ్వు పరమశుద్ధుడివి, నీకు గోహత్యా పాపం లేదు, ఇంకో హత్యా పాపం లేదు. అయినా నువ్వు ప్రాయశ్చిత్తం కోసం ఇక్కడికి వచ్చావు. నీకేం కావాలని అడిగితే అప్పుడు అయ్యా ఏమైతేనే ముందుగా గోహత్యా పాప ప్రక్షాళన చేసుకోవాలి, నీ జటాజూటంలో ఉన్న గంగని నాకు కొంత ప్రసాదించు అన్నాడు. వెంటనే ఆయన తన జటాజూటంలో ఒక పాయనిలా తీశాడు. ఆ పాయలోంచి దబ్బ దబ్బ శబ్దంతో గంగా అనేది అక్కడ ప్రవహించింది.
అదిగో అక్కడ నుంచి పుట్టినటువంటి గంగ దక్షిణ గంగగా దక్షిణం దిక్కుకి ప్రవహించి తూర్పు వైపుకి వెళ్ళి అట్నుంచి సముద్రంలో కలిసిపోయింది. ఈ గౌతముడు ముందు వెడుతుంటే గౌతముడు ఆయన భార్య వెనక ఆ గంగానది ప్రవహించింది. గౌతముడు భూలోకానికి తెచ్చాడు కాబట్టి గంగకి గౌతమి అని పేరు వచ్చింది. అక్కడి నుంచి ప్రవహించి ఆవు చచ్చిపోయిన స్థలానికి వెళ్ళి ఆవు తెచ్చిన ప్రదేశం మీద ప్రవహించి మహాభయంకరమైన ఒక సాగరంలాగా రూపం సవరించుకుని ఇంకా అలా ముందుకెళ్ళిపోయి అక్కడి నుంచి బంగాళాఖాతంలో తూర్పు సముద్రంలో కలిసిపోయింది. ఈ గోవు ఎక్కడ చచ్చిందో అక్కడ ప్రవహించిన ప్రదేశం గోష్పాద క్షేత్రం అయ్యింది. అదనమాట ఇప్పుడు కొవ్వూరు దగ్గర ఉన్న గోష్పాదాల క్షేత్రం దేవ అంటే అదనమాట. గోవు హత్యాపాపమును శుద్ధి చెయ్యడానికి రావడం వల్ల గోదావరి అయ్యిందనమాట. ఈ విధంగా పేర్లు గోదావరిగా గౌతమిగా ప్రసిద్ధికెక్కింది. ఇప్పుడు ఋషులంతా అందులో శుభ్రంగా ఆనందంగా స్నానం చేశారు. నీ పాపం పోయిందన్నారట. పాపం పోవటమా? అసలు పాపం మిమ్మల్ని చూసినప్పుడే చుట్టుకుందిరా. మీరు ఎంత కృతజ్ఞులు, నీచులు మీరు. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంది కానీ కృతజ్ఞుడికి ప్రాయశ్చిత్తం లేదు. చేసిన మేలు మరిచిపోయి మీరందరూ మలమలమాడి అన్నం కోసం అన్నము రామచంద్ర అని నా ఆశ్రమానికి చేరితే ఆదరించి పట్టెడు అన్నం పెడితే మీరు నాకు చేయవలసిన మహోపకారం ఇదే. కృత్రిమంగా చావడానికి సిద్ధంగా ఉన్న గోవుని గణపతిని ప్రార్థించి సృష్టించి నాకు చెడ్డ పేరు తెచ్చిపెడతారా? ఏ పాపం లేకుండా కేవలం నీరు కావాలని నా భార్య మీ దగ్గరకు వస్తే ఆవిడ తిట్టిందని అబద్ధాలాడిన మీ భార్యలు ఒక తప్పు చేశారు. ఆ భార్యల మాటలు నమ్మి మీరు అపకారం చేశారు. ఈ సృష్టిలో దేన్నైనా క్షమించవచ్చు, కానీ కృతజ్ఞుడిని మాత్రం క్షమించకూడదు. ఇదిగో ఈ రోజు నుంచి మీకు శాపం ఇస్తున్నాను. మీరు మీ వంశస్థులు మీరు సర్వనాశనం అయిపోండి. కలియుగంలో అడ్డమైన వాడికి పౌరోహిత్యం చేస్తూ దిక్కుమాలిన దానాలు పుచ్చుకుంటూ దరిద్ర బతుకులు బతుకుతూ మిమ్మల్ని అందరూ తిడుతూ ఉంటే అవమానిస్తూ ఉంటే సినిమాలకి షికార్లకి ఎక్కి నానాయాతన పడి అలవడించుకోండి అని చెప్పించేశాడు ఆయన. ఆయన శాప ప్రభావం అన్నమాట ఇది. దాంతో వాళ్ళు హడిలిపోయారు. ఏం చేయాలో అర్థం కాల. బాబోయ్ ఏదో పొరపాటు జరిగింది, ఒక్కొక్కప్పుడు కర్మగాలు ఇలాంటి తప్పులు చేస్తాం, పశ్చాత్తాపంతో నీ కాళ్ళు పట్టుకుంటున్నాం, క్షమించమనగానే అప్పుడు ఆయన కొంచెం జాలిపడి, నాయనలారా తొందరపడి మీరు తప్పు చేశారు, నేను శపించాను. కొన్ని గోత్రాలు ఉన్నాయి, ఆ గోత్రాలు ఇప్పుడు చెప్పకూడదు. కలియుగంలో కొన్ని బయటికి ప్రకటించకూడదని శాస్త్రం. చెబితే ఏమిటంటే అటువంటి వాళ్ళని అవమానిస్తారు ప్రజలు. అందుకని పొరపాటున కూడా రహస్యాలు వెల్లడి చేయకూడదు. అలాంటి కొన్ని గోత్రాల పేర్లు చెప్పి ఈ గోత్రాల వాళ్ళంతా అపచారం చేశారు కనుక వీళ్ళందరికీ ఒకటే ప్రాయశ్చిత్తం. సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి సంధ్యావందనం చేసి మీరు రోజు 1000 గాయత్రి చేస్తే, సహస్ర గాయత్రి జపం చేస్తే మీకు మీ వంశానికి చెడ్డ పేరు రాదు. అలా గాయత్రి చేయని వాళ్ళంతా కూడా ముఖాలు మాడిపోతూ దరిద్రపు దానాలు పుచ్చుకుంటూ కొన్ని చెయ్యరాని పనులు చేస్తూ సాయంత్రం అయ్యేసరికల్లా ఈ పాపపు సొమ్ముని తాగుడికి వినియోగిస్తూ చెడ్డ పేరు తెచ్చుకుందురుగాక. గాయత్రి జపం చేస్తే చక్కగా ఆయనకి వల్లే మంచి పేరు తెచ్చుకుందురుగాక. మీరు చూస్తున్నారు కదా, సక్రమంగా గాయత్రి జపము యజ్ఞం చేసినటువంటి వాళ్ళ ముఖంలో కాంతి ఎలా ఉంది, అవి చెయ్యని వాళ్ళ కాంతి ఎలా ఉంటుంది. అంచేత నిజమైన వాడికి గాయత్రి జపం చేసేవాడికి ఈ శాపం తగలదు. గాయత్రి జపం చేయరనుకోండి టక్కన తగులుతుంది. అందుకే కలియుగంలో ఏ వ్యక్తి అయినా పైకి రావాలంటే ముందు సూర్యోదయానికి ముందు లేవాలి, లేచి శుభ్రంగా స్నానం చేయాలి, విభూతి పూసుకోవాలి, అర్ఘ్యప్రదానం సక్రమంగా చెయ్యాలి, గాయత్రి జపం చెయ్యాలి. అందులో 1000 చేశారంటే ఆ మనిషి ముఖం చూడగానే ఒక రకమైన కాంతి, కంఠంలో ఒక రకమైన శక్తి వస్తుంది. అదే మంత్రశక్తి. అటువంటి వాడు ఆజ్ఞాపిస్తే కూర్చోంటే కూర్చుంటారు, నిలబడంటే నిలబడతారు. అవి లేని వాడిని చూడండి, పిచ్చిపంతులు కూర్చో అంటారు. అంచేత మన శక్తి మన చేతిలో ఉందండి. తపశ్శక్తితో ఏదైనా సాధించగలం. అది గౌతముడు చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఇక మీరు జపాలు చేసుకుని తరించండి. ఏమైతేనే మీ వంకతో ఈ గంగా నది నా వెంట ఇక్కడికి వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు చేసిన పాపం కూడా లోకోపకారం అవుతుంది. మీరు ఏ వంకతో అయినా ఈర్ష్యతో అయినా నాకు అపకారం చేయడానికి పూనుకోవడం వల్ల గంగా నది భూలోకానికి వచ్చి దక్షిణ గంగగా ప్రవహించింది గోదావరి అనే పేరుతోటి. ఈ గంగ ఇక మీదట ప్రజలందరికీ శాశ్వతంగా ఉపకారం అవుతుంది. ఇక్కడ ఈ గోష్పాద క్షేత్రం దగ్గర పిండ ప్రదానం చేసిన వాడికి అఖండ ఫలితం లభించుగాక. నేను
గంగానదిని ప్రార్థించి భూలోకానికి తెచ్చిన ఈ స్థలం, ఈ నాసిక అని పేరు కలిగిన ఈ స్థలం దగ్గర ఎవడైనా 3 మార్లు స్నానం చేసి 3 పూటల సంధ్యావందనం ఒక్కరోజైనా చేస్తే అటువంటి వాడు పితృదేవతలు ఆకల్పాంతం వరకు స్వర్గంలో ఉందురుగాక అన్నాడు. అందుకే అక్కడ పిండ ప్రదానం చాలా స్పెషల్. ఒక రోజంతా అక్కడ ఉండి, ఒకరోజు కదా ఎక్కువ ఉంటే మంచిదే, కనీసం ఒక రోజు 3 సార్లు అక్కడ స్నానం చేయాలి. 3 సార్లు గాయత్రి జపం చేసి తర్వాత రోజు పిండ ప్రదానం చేస్తే ఇంక ఈ పితృదేవతలకి పొరపాట్లు కూడా నరకం రాదట. యుగాంతం వరకు కూడా వాళ్ళు శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు అని గంగకేసి తిరిగి, అమ్మా గంగామాత, నేను చెప్పిన ఈ వాక్కు సత్యమయ్యేలా చెయ్యమనగానే అప్పుడు ఆవిడేమంది, ఋషింతు పావయిత్వాహం పరివారయుతం ప్రభో గమిష్యామి నిజస్థానం వచ సత్యం బ్రవీమి. ప్రభు, ఋషి, నీకు మాట ఇస్తున్నాను, నువ్వు అన్న మాట యథాతథంగా ఊగాక. ఇదిగో నీ కుటుంబంతో పాటు, అంటే నీ భార్యతోటి నీ పిల్లలతో స్నానం చెయ్యి. గౌతమ మహర్షి భార్య అహల్య, అహల్యకు కొడుకు కూతురు. ఆ కొడుకే శతానందుడు, జనక మహారాజు గారు ఆస్థానంలో ఉన్నాడు. కూతురే అంజనాదేవి, ఆవిడ ఆంజనేయుడి యొక్క తల్లి. అంజని కాదు, అంజనాదేవి. హనుమాన్ అంజనాసూనుగు, అది గుర్తుపెట్టుకోండి. క్రమంగా ఏదో వ్యాకరణంతో అంజనిగా కూడా సుప్రసిద్ధం చేశారు, కానీ పురాణాల్లో మాత్రం అంజనా అనే ఉంది. అసలు ఆంజనేయ శబ్దం ఎలా వస్తుంది? అంజనాయాహ అపత్యం పుమాన్ ఆంజనేయ. ఆ రకంగా చూసినా సరే అంజనాయే. అంచేత అంజని అనేది హిందీ వాళ్ళు కొంచెం భాషాలోపం వల్ల అంటారు. కాబట్టి ఇక మీదట ఎవరైనా ఆడవాళ్ళు హనుమంతుడి తల్లి అంజన పేరు పెట్టుకుంటే అంజనా అనండి, అంజని అనకండి, మళ్ళీ గంజనిలాగా. అంచేత మొత్తం మీద ఏదేమైతేనే ఆ కుటుంబంలో కొడుకుతో కూతురుతో పాటు నువ్వు ఇందులో స్నానం చేసి నువ్వు కూడా తరించు. తర్వాత నేను నా రూపాన్ని ఇందులో అట్టే పెడతాను, నా లోకంలో ఉంటాను, ఇక్కడ కూడా శాశ్వతంగా గంగగా ప్రవహిస్తాను. కాకపోతే దక్షిణ గంగగా ప్రసిద్ధికి ఎక్కుతాను. నీ పేరు మీదుగా ఈ నది గౌతమిగా ప్రసిద్ధికి ఎక్కుగాక అని వరం ఇచ్చింది. ఆయన హాయిగా స్నానం చేశాడు. ఇప్పుడు పరమేశ్వరుడు ఎంతసేపు అక్కడే ఉన్నట్టు ఈయన మీద అభిమానంతో. ఈయన శాపం పెడుతున్నప్పుడు, గంగ పలుకుతున్నప్పుడు, ఈ ఋషులు పశ్చాత్తాపంతో ఏడుస్తున్నంతసేపు శివుడు ఇంకా అదృశ్యం అవలా. శివుడు గొప్పతనం అదే. శివలింగంలోంచి ప్రత్యక్షం అయ్యాడు, జటాతోటం నుంచి గంగనిచ్చాడు. కానీ ఇంకా శిష్యుడు ఏమైనా కొరతాడేమో భక్తుడని అలాగే ఉన్నాడు. ఆ తర్వాత గౌతముడు అటు చూసి ఏం స్వామి తమరు ఇక్కడే ఉన్నారా అన్నాడు. అవును నాయనా, నువ్వు వరం కోరుకున్నాక వరం ఇచ్చాను, కానీ నీకు చెప్పకుండా ఎలా మాయమవుతాను? స్వామి వెళ్ళిరా అని నువ్వు అనలేదు. సహజంగా పూజలు చేసేవాళ్ళు ఏం చేస్తారండి? ఆవాహన చేస్తారు. ఆవాహన చేసిన తర్వాత చిట్ట చివరిని ఏం చేస్తున్నారు? వెళ్ళి యథాస్థానం ప్రవేశామి, గణపతిం యథాస్థానం ప్రవేశామి అంటేనే గణపతి పెడతాడు. దానికి ఉద్వాసన చెప్పడం అంటాం. వ్రతాలకైతే ఉద్యాపన అంటాం. ఇప్పుడు ఈ రెండూ చేయలేదు నువ్వు, అందుకే ఇక్కడ కాసు కూర్చునున్నాను, నీకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయా అన్నట్ట. అప్పుడు చెప్పాడు ఆయన, స్వామి నేను చాలా అదృష్టవంతుడిని, నువ్వు పరమ పూజ్యుడివి గనక, కరుణాస్వరూపుడివి గనక ఎంతసేపు అన్ని పనులు విడిచిపెట్టి నా కోసం నిలబడ్డావా, కృతజ్ఞుణ్ణి. ఈ కలియుగాంతం వరకు ఈ ప్రాంతంలోనే నేను నిన్ను మట్టి రూపంతో ఒక లింగం తయారు చేసి పార్థివలింగం అనే పేరుతో పూజించాను. ఈ పార్థివలింగం ప్రజల పూజలు అందుకుంటూ ప్రజల్ని తరింపజేసే జ్యోతిర్లింగంగా మారుగాక, నువ్వు అనుగ్రహించు అనగానే వెంటనే స్వామివారు తన జ్యోతిస్వరూపాన్ని అందులో నిక్షిప్తం చేసి, నాయన ఇది కూడా జ్యోతిర్లింగం అవుతుంది, కలియుగాంతం వరకు ఇక్కడ త్ర్యంబకేశ్వరుడు అనే పేరుతో ఉంటాను, ఈ జ్యోతిర్లింగాన్ని ముట్టుకున్నటువంటి వాడికి జీవితంలో నరకానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా వరం ఇస్తున్నాను. ఇంక వాడు నరక దర్శనం చెయ్యడు అని వరమిచ్చి అదృశ్యమైపోయాడు. అదిగో అప్పటి నుంచి ఆ నాసికలో త్ర్యంబకేశ్వరుడి యొక్క అద్భుతమైన లింగం శాశ్వతంగా ఉండిపోయింది. ఎవరైనా సరే మేము పాపం చేసాం నరకానికి వెడతామనే భయంతో ఉంటే ఇంకా భయం మీకు అక్కర్లా, గ్యారంటీగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంటే ఆ వెంటనే నరకం నుంచి మిమ్మల్ని ఉద్ధరిస్తాడు ఆయన. నరకోద్ధారక త్ర్యంబకేశ్వర